ఆలు పరోటా, పాలక్ పరోటా, మెంతి పరోటా, గోబీ పరోటా ఎన్నో పరోటాలు తిన్నాం. మెంతి కూర మన ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది. కాబట్టి ఈ పరోటాలు తింటూ ఉండండి. మొదట మనకు కావాల్సినంత గోధుమ పిండి తీసుకుందాం. ఉల్లిపాయలు సన్నగా తరిగేద్దాము. ఎంత సన్నగా అంటే పిండిలో బాగా కలిసిపోవాలి. ఇది ఎవరైతే సన్నగా తరుగుతారో వాళ్ళకి అప్పగిచ్చేయండి, లేకపోతే బ్లెండర్లో వేసేయండి. బ్లెండర్లో వేస్తే సన్నగా తరుగుతాం. కొంచెం నువ్వులు, పసుపు, ఉప్పు, కారము అన్నీ తీసుకొని అల్లం కూడా తరిగేసి కలిపేయాలి. టేస్ట్ కావాలంటే అల్లం కూడా కొంచెం కోరేసి వేసేయాలి. ఇంకా మెంతి కూర ఎంత సన్నగా తరుక్కోవాలంటే దాని కాడలు కూడా పిండిలో కలిసిపోయి ఆ మెంతికూర టేస్ట్ రసమంతా పిండికి పట్టేలాగా తక్కువ నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. అది కలుపుకోవడం వల్ల నీళ్లు బాగా తక్కువ పడతాయి అన్నమాట. ఈ లోపల పచ్చిమిరపకాయలు టేస్ట్ కావాల్సినట్టు, పిల్లలు కావాలంటే ఎంత కావాలంటే అంత తీసేసి మిగిలిన దాంట్లో మనం పచ్చిమిరపకాయలన్నీ తరిగి వేసుకోవచ్చు. ఫ్రెష్గా మనం గ్రౌండ్నట్ ఆయిల్ మనకి దొరుకుతాయి కదా మిల్లులో, ఆ గ్రౌండ్నట్ ఆయిల్ని కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే దాని టేస్ట్ బాగా ఉంటుంది. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలిపేసి ముద్దగా కలిపేసుకోవాలి. తగినంత అన్నీ వేసుకోవాలి. ఇంకేంటి, ఉండలు చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని కొంచెం నానబెట్టినా పర్వాలేదు, కొద్దిసేపు నానబెట్టినా బాగా ఉంటుంది. దాన్ని మంచిగా ఒత్తేసుకొని టప్పలు అనుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి పెనం మీద కాల్చేసుకొని మంచిగా మూత పెట్టేసుకుంటే ఆ రసం అంతా పిండిలోకి, చపాతీల్లోకి దిగి పెద్దవాళ్ళకి షుగర్ లెవెల్స్ తక్కువ అవుతాయని తినేస్తారు, చిన్నపిల్లలకి వెరైటీ టేస్ట్ అని తినేస్తారు. బాబా నోరు ఊరిపోతుందా? ఇంకేంటి, మీరు చేసేసుకోవడానికి ప్లాన్ వేసుకొని రెడీ చేసేయండి. ముఖ్యంగా పిక్నిక్స్కి వెళ్ళినప్పుడు, ట్రైన్లో వెళ్ళినప్పుడు 2-3 రోజులు ట్రైన్ ప్రయాణాలు ఉంటాయి కదా, అంటే ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇలాంటి పరోటాలు చేసుకొని మాగాయ పచ్చడి చేసుకొని పెట్టుకుంటే సూపర్ డూపర్ ఉంటుంది కాంబినేషను. ఏమీ పాడవు. దీని కాంబినేషన్లో ఏ కూరలు అక్కర్లేదు. ఇది ఒకటి అప్నే ఆప్కి బాగా టేస్ట్గా ఉంటుంది. దీంతోపాటు మనము కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ తరిగేసి మాగాయ చేస్తాం కదా, ఆ మాగాయలో పెరుగు వేసేసి ఇవన్నీ కలిపేసి పెరుగు మాగాయ చేసుకొని ఇంట్లో ఉన్నప్పుడు తినేయచ్చు. ప్రయాణాల్లో వాటిల్లో ఉన్నప్పుడు పచ్చి ఊరగాయలు కూడా పెట్టుకొని కాంబినేషన్స్తో ట్రావెలింగ్లో బాగా పరుస్తాయి. ఇవి బాగా నిలవ ఉంటాయి కూడా, 2-3 రోజులు నిలవ ఉంటాయి. ఇవన్నీ మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కనెక్షన్లో ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికన్నా ముందు ఆనందంగా చేసుకుని తినండి, సూపర్ డూపర్ ఉంటుంది. ఫుడ్ తినేది ఎప్పుడు 10 మందితో కలిసి ఆనందంగా తింటేనే ఎంతో బాగుంటుంది. చేసుకుని తిని నాకు చెప్తారు కదా. కనెక్షన్లో ఉండండి. బై.